ఏపీలో కరెంట్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు చాప కింద నీరుగా విస్తరిస్తోంది. ఎవరిని బలవంతం చేయబోమని చెప్పిన అధికారులు మరోవైపు చాప కింద నీరులా అధికారులు తమ పని చేసుకుంటూ వెళుతున్నారు. నోటీసులు ఇచ్చి 3 రోజుల్లోగా సమాధానం ఇవ్వకపోతే కనెక్షన్ కట్ చేస్తామని చెబుతున్నారు. దీనిపై సిపిఎం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కలిసొచ్చే పార్టీలతో ప్రజలను చైతన్యవంతం చేస్తామంటోన్న సిపిఎం కార్యవర్గ సభ్యులు బాబురావుతో మా ప్రతినిధి శ్యామ్ కుమార్ ఫేస్ టు ఫేస్. పాటు ఎవరిని బలవంతం చేయబోని ఒకవైపు ప్రభుత్వం చెప్తున్నప్పటికీ విజయవాడలో చూసుకుంటే చాప కింద నీరులా ఇప్పటికే అనేక చోట్ల కూడా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ముందుగా వాళ్ళకి నోటీసులు కూడా ఇస్తున్నారు. 3 రోజుల్లోపు కనుక సమాధానం ఇవ్వకపోతే కనెక్షన్ కట్ చేస్తామంటూ కూడా వాళ్ళు నోటీసులు జారీ చేస్తున్నారు. దీనిపైన సిపిఎం ఇప్పటికే ఆందోళన కూడా చేపట్టింది. దీనికి సంబంధించి సిపిఎం కార్యవర్గ సభ్యులు బాబురావు గారు ఉన్నారు. చెప్పండి, ఈరోజు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు అంటే ప్రభుత్వం చెప్తున్న దానికి ఆచరణకి సంబంధం ఉండట్లేదు అంటారా? ఏమాత్రం సంబంధం లేదు. ఎన్నికలకి ముందు లోకేష్ గారితో సహా కూటమి నేతలందరూ స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి అని పిలిపించారు. మాట తప్పారు. తర్వాత జనంలో ఆగ్రహం వచ్చిన తర్వాత వ్యవసాయ కనెక్షన్లకి మీటర్లు ఆపామని చెప్పారు. నివాసాలకి మీకు ఇష్టం లేకపోతే బలవంతం చెయ్యం, ఇష్టపూర్వకంగా ఉన్నవాడికే పెడతాం లేకపోతే ఆపేస్తామని కూడా మంత్రి గారు స్వయంగా ప్రకటన చేశారు. కానీ దాన్ని కూడా తొంగలో దొక్కారు. ఇవాళ చాప కింద నీరులాగా కొత్త కనెక్షన్లు తీసుకుంటే మీటర్లు లేవు, పాత మీటర్లు, కాబట్టి స్మార్ట్ మీటర్లు పెట్టాలి. సోలార్ కనెక్షన్లు తీసుకుంటే స్మార్ట్ మీటర్లు పెట్టాలి. అలాగే మీటర్ బాగున్న మీటర్ కూడా రిపేర్ వచ్చిందని చెప్తున్నారు. రిపేర్ వచ్చి మీటర్ మార్చాలి. మీటర్ మార్చాలంటే మళ్ళీ స్మార్ట్ మీటరే ఉంది. అంటే ప్రజల కళ్ళు గప్పి మోసగించి మీటర్లు పెడుతున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల మీటర్లు బాగున్న మీటర్లు తీసి మూలం పడేసి అదానీని బాగు చేయడం కోసం, కేంద్ర ప్రభుత్వ మెప్పు కోసం కూటమి ప్రభుత్వం లొంగిపోయింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ మీటర్ల ఒప్పందం జరిగింది. ఆ రోజున ఈ మీటర్లు చెల్లవు అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ సోమిరెడ్డి చంద్రబాబు నాయుడు గారు హైకోర్టులో కేసు వేశారు. మరి ఆ రోజు తప్పైంది, వాళ్ళు ఒప్పైందా? అదే ఒప్పందాన్ని వీళ్ళు అమలు చేస్తున్నారు. అంటే ఇక్కడ అందరూ వైసీపీ దారిలోనే నడుస్తున్నారు. కేంద్రం చెప్పినట్లు లొంగిపోయారు. ఇప్పటికి మొదటి దశలో దాదాపు 56 లక్షల మీటర్లకి ఆర్డర్ ఇచ్చారు. 20 లక్షల మీటర్లు ఇప్పుడు బిగించారు. ఒక నవంబర్ నెలలోనే 1,00,000 మీటర్లు బిగించారు. అంటే ప్రజల ప్రతిఘటనతో వెనక్కి తిరగాల్సి వస్తుంది. కానీ ఎక్కడికక్కడ దొడ్డిదారిన ఈ మీటర్ల బిగింపు కార్యక్రమం చేస్తారు. ఈ మీటర్ వల్ల చాలా ప్రమాదం ఉంది. స్మార్ట్ మీటర్లు అంటే ఇదేదో ఒక మీటర్ మార్పే కాదు, విధానం మార్పు. ఇప్పుడు దాకా గవర్నమెంట్ సప్లై చేసే కరెంటు పోయి పంపిణీ సంస్థ అదానీ చేతిలోకి వెళ్తుంది. అంటే ఇది విద్యుత్ పంపిణీ సంస్థల ప్రైవేటీకరణకి తొలిమెట్టు. కాబట్టి అందుకని ఇది ఒక విధానం మార్పు కిందే చూడాలి. అదానీని ప్రతి ఇంటిలో ప్రవేశపెట్టడమే అదానీ దోపిడీని. అంటే శాశ్వతంగా అదానీ కబంధ హస్తాల్లో విద్యుత్ వినియోగదారులందరినీ పెట్టేయటమే. ఈ మీటర్కి అయ్యే ఖర్చు 8,000 నుండి 14,000 రూపాయల వరకు 93 వాయిదాల్లో మళ్ళీ జనం దగ్గరే వసూలు చేస్తారు. మీటర్ ఎందుకు పెడుతున్నారంటే టైమ్ ఆఫ్ ది డే, గంటకి రీడింగ్ తీస్తారు. విద్యుత్ అధికంగా వాడేటువంటి సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు యూనిట్కి ఇంకో రూపాయి ఎక్స్ట్రా. దీని టైమ్ ఆఫ్ ది డే. ఇది మామూలు మీటర్లో ఉండదు, ఇది స్మార్ట్ మీటర్లో ఉంటుంది. అంటే ఈ రకంగా దోపిడీ చేయటం. ఇదే కాకుండా